ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కర్రెగుట్టలు. అసలు కర్రెగుట్టలు ఎక్కడివి? ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం విననటువంటి పేరు ఇప్పుడు వినబడతా ఉంది. హిడ్మా తన అనుచరులతో 2000 నుండి 3000 మంది అనుచరులతో ఈ కర్రెగుట్టలలో తలదాచుకున్నాడు అనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా టార్గెట్ హిడ్మాను చేసిర్రు. కర్రెగుట్టలో ఉన్నటువంటి హిడ్మా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే కర్రెగుట్టలు వినపడతా ఉన్నాయి. అసలు కర్రెగుట్టలు ఎక్కడున్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. కర్రెగుట్టలకు ఉన్నటువంటి ప్రాధాన్యత చూద్దాం. అసలు కర్రెగుట్టల కదా పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఈ హిడ్మా కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇప్పుడే ఈ కర్రెగుట్టలలో ఉన్నారా? గతంలో మావోయిస్టు కార్యకలాపాలు ఏమన్నా ఈ కర్రెగుట్టలలో జరిగాయా? జరిగితే ఇంతవరకు పేరు ఎందుకు వినిపించలేదు కర్రెగుట్టలకు సంబంధించి? ఈ అన్ని అంశాలకు మీ ముందుకు తీసుకొస్తున్నా. నమస్తే, నేను మీ శంకర్, జనం టీవీ. ముందుగా కర్రెగుట్టలు 280 కిలోమీటర్లు, ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా 280 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి కర్రెగుట్టలు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాల పరిధిలో ఈ కర్రెగుట్టలు వ్యాపించి ఉన్నాయి. కర్రెగుట్టలకు అసలు పేరు ఎలా వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను అడిగితే కర్రెగుట్టలు దూరం నుంచి చూస్తే కర్రెగా ఉంటాయి, తర్వాత బండరాతితో ఉన్నాయి, చీకటిగా ఉన్నాయి, కాబట్టి వీటికి కర్రెగుట్టలు వచ్చినాయని చెప్పేసి ఆ ఆదివాసులు ఎవరైతే అడవులకు పోయి ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముతారో ఆ ఆదివాసులు చెప్తున్న మాట కర్రెగుట్టలకు ఆ పేరు అలా వచ్చిందని. కర్రెగుట్టలలో వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందట. చెరువులున్నాయి, కుంటలున్నాయి, వాగులున్నాయి, వంకలున్నాయి అని చెప్పేసి అక్కడ ఆదివాసులు చెప్తున్నారు. వ్యవసాయ యోగ్యానికి కూడా అనుకూలంగా ఉందట ఈ కర్రెగుట్టలు. మరి మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడే కొనసాగుతున్నాయా అంటే కాదు. 2015లో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిర్రు. అట్లాగే 2007లో ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ 3 మావోయిస్టులు మృతి చెందిర్రు. 2024 ఏప్రిల్లో కూడా అక్కడ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సాగర్, ఆయన ఎన్కౌంటర్ జరిగింది, ఆయన కూడా మృతి చెందిండు. అంటే ఎప్పటి నుంచో అక్కడ మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేవలం ఇప్పుడు హిడ్మా తన అనుచరులతో 2000 నుంచి 3000 మంది అనుచరులతో అక్కడ రావడంలో కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ అక్కడికి చేరుకోవడంతో ఇప్పుడు ఈ కర్రెగుట్టల పేరు వినబడతా ఉంది. ఆపరేషన్ కగార్ 2026 కల్లా మావోయిస్టు పార్టీలోని మావోయిస్టు నాయకుల్ని ఏరివేస్తామని హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేసిండు. దాంట్లో భాగంగానే ఆపరేషన్ కగార్ బదులు ఆపరేషన్ కర్రెగుట్టలు చేపట్టిర్రు. దానికి సంబంధించి బస్తర్ ఐజీ సుందర్ రాజన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సుందర్ రాజన్, ఆయన వచ్చి తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు కర్రెగుట్టలకు సంబంధించి. అంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు పోదలుచుకోలేదా? ముఖ్యమంత్రి ఏమన్నా అనుమతి కావాలా? డీజీపీ అనుమతి కావాలా? లేదా కేంద్రం తెలంగాణ రాష్ట్ర పోలీసులను పక్కకు పెట్టేసి తన ఆపరేషన్ కర్రెగుట్టల్ని కొనసాగిస్తుందా? ఈ అన్ని అంశాల మీద మీ ముందుకు చర్చకు తీసుకొస్తున్నా. అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతా ఉంది. ఆదివాసుల్ని ఎవరు కూడా ఆ అడవులకు పోవద్దని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ గతంలో లేఖ విడుదల చేసింది. ఎందుకోసం? అక్కడ బాంబులు అమర్చినాం, ఆ బాంబులలో మీరు ఇబ్బంది పడతారు, ప్రాణాలు కోల్పోతారు, ఎవరు కూడా ఆదివాసులు అడవులలోకి రావద్దు అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ స్పెసిఫిక్ గా ప్రకటన రిలీజ్ చేసింది. అక్కడ హిడ్మా టార్గెట్ గా సుమారు 72 గంటల నుంచి వెళ్ళి హిడ్మా టార్గెట్ గా అక్కడ ఈ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతా ఉంది. కుంబింగ్ కొనసాగుతుంది. సుమారు 2-3 హెలికాప్టర్లు, డ్రోన్లు, పెద్ద పెద్ద డ్రోన్లతోటి ఆ అడవిని జల్లెడబట్టేటువంటి 280 కిలోమీటర్ల వ్యాపించి ఉన్నటువంటి ఆ అడవిని జల్లెడబట్టేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ప్రెషర్ కుక్కర్ బాంబులు, ఐఈడి బాంబులు, అట్లాగే భూమి ట్రాప్ బాంబులు అమర్చిరట. కాబట్టి ఈ పోలీస్ భద్రతా బలగాలు స్పీడ్ గా పోలేకపోతున్నాయి. ఎక్కడ ఏ బాంబు ఉందో ఏం జరుగుతుందో అనేటువంటిది పోలీసులు అడుగు ముందుకేస్తే భయపడుతున్నారట. కేంద్ర పారామిలిటరీ బలగాలు లీడ్ చేస్తున్నాయట ఈ ఆపరేషన్ ని. ఈ మావోయిస్టులకు సంబంధించి ఆహారం, నీరు, మందులు, వస్తు సామాగ్రి ఇదంతా కూడా ఆ మావోయిస్టులకు చేరకుండా మావోయిస్టులు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడవులకు పోనిచ్చే పరిస్థితి కనబడతలేదు. అంటే ఇంకా 2-3 రోజులు అయితే మావోయిస్టులు ఆహారం లేక అలమటించేటువంటి స్థాయికి రావాలని
పోలీసులు అక్కడ పన్నాగం చేసిర్రు. 10,000 మంది పారామిలిటరీ బలగాలు, 10,000 మంది భద్రతా బలగాలతోటి ఈ కుంబింగ్ ఆపరేషన్ కర్రెగుట్టలు అనేటువంటిది 10,000 మంది బలగాలతోటి చుట్టుముట్టిరంట. దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి గ్రేహౌండ్స్, అట్లాగే బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బస్తర్ ఫైటర్స్, స్పెషల్ పార్టీ, మహారాష్ట్రకు సంబంధించినటువంటి C-60, ఇట్లా మొత్తంగా అన్ని రకాల పోలీసులు ఈ ఆపరేషన్ కరెగుట్టలలో పాల్గొంటున్నారట. అబుజ్మన్ నుండి, ఛత్తీస్గఢ్ అబుజ్మన్ నుండి అక్కడ పోలీసులకు సంబంధించి ఎక్కువ ప్రెజర్ అయింది, అక్కడ కుంబింగ్లు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అబుజ్మన్ నుండి మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ కర్రెగుట్టలకు వచ్చినట్టు సమాచారం అందుకున్నారట. ఈ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురంలో సుమారు ఒక 50-60 మంది మావోయిస్టు సానుభూతి పరుల లేదా మావోయిస్టుల వాళ్ళకు ఆహారం కావడానికి సరుకుల కోసం ఆ మండలాలలో అక్కడ తిరిగారట, షాపుల దగ్గరికి. దాన్ని పసిగట్టినటువంటి పోలీసులు చప్పుడు చేయకుండా, ఎవరికి తెలియకుండా ఈ ఆపరేషన్ ని ప్రారంభించారట. అంటే మావోయిస్టు కదలికలు ఉన్న సమాచారాన్ని కేంద్ర నిఘా వర్గాలు కనిపెట్టినాయి. గిరిజనులు వాళ్ళ అటవీ ఉత్పత్తుల కోసం ఎవరు కూడా అటవీలోకి వెళ్ళొద్దు అనేటువంటిది పోలీసులు వాళ్ళు జారీ చేసిర్రు. అట్లాగే మావోయిస్టు పార్టీ కూడా ఈ ఎవరైతే అటవీ ఉత్పత్తుల కోసం ఈ అడవిలో ఉండే ఎవరైతే ఉన్నారో గిరిజనులు రావద్దు, మేము బాంబులు కూడా అమర్చినామని చెప్పేసి మావోయిస్టు పార్టీ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. హెలికాప్టర్లు, డ్రోన్లు ఇవన్నీ కూడా వీటి సహాయంతో జల్లెడబడుతున్నారు. మరి ములుగు జిల్లా ఎస్పీ ఎక్కడ ఉన్నాడు? రేవంత్ రెడ్డి వద్దన్నాడా? ఐజీ వద్దన్నాడా? అసలు ఏం జరుగుతుంది? మొత్తంగా ఈ అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నారు 10,000 మంది పారామిలిటరీ బలగాలతోటి పోలీస్ వాళ్ళు. ఇది చివరి ఫైట్ గా భావిస్తున్నారు, ఇదే అదునుగా భావిస్తున్నారు. 2-3 రోజులు ఆహార పదార్థాలు ఆ అడవిలోకి వెళ్లకుండా పోకుండా చూస్తే అక్కడ మావోయిస్టులు ఆహార కొరత, అసలు ఎండలు కొడుతున్నాయి, నీళ్లు లేదు, ఆహారం లేక మావోయిస్టులు ఇబ్బంది పడేటటువంటి సిచ్యుయేషన్ కోసం ఈ కేంద్ర పారామిలిటరీ బలగాలు చూస్తున్నాయి. ఎప్పుడైతే ఆహారం లేకుండా, నీరు లేకుండా, శక్తి కోల్పోయి ఉంటారో అప్పుడు వాళ్ళ మీద దాడి చేయొచ్చని ఈ పోలీసు బలగాలు ఆచితూచి అడుగులు వేస్తున్నారట. చూద్దాం ఏం జరుగుతుందో. 2-3 రోజుల్లో పెద్ద ఒక విస్ఫోటనం తెలంగాణ రాష్ట్రంలో ఈ కర్రెగుట్టలలో జరగబోతుందా? హిడ్మా దొరుకుతాడా? 2,000-3,000 మంది ఒకే దగ్గర మావోయిస్టులు ఉన్నారా? ఇదంతా కల్పన. మరి మావోయిస్ట్ పార్టీ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హిడ్మా ఏ రకంగా ఈ పోలీస్ దాడిని ఎదుర్కొనబోతున్నాడు? 280 ఎకరాలలో ఉండే ఆ అడవిలో ఉన్నటువంటి హిడ్మా సుమారు 50 ఎకరాల్లో కూడా తప్పించుకునేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఉందట. ఆ 280 కిలోమీటర్లలో తప్పించుకోలేడా? అసలు ఏ రకంగా ఎదుర్కొంటున్నాడు? మావోయిస్ట్ పార్టీ అంతం కాబోతుందా? 2-3 రోజులలో ఏం జరగబోతుంది? కాల్పులు జరగబోతున్నాయా? పెద్ద ఎత్తున బాంబుల శబ్దం వినబడబోతుందా? అల్ల కొల్లం కాబోతుందా? లేదా సాదా సీదాగా అక్కడ మావోయిస్టు లేకుండా ప్రశాంతంగా జరుగుతుందా? తప్పించుకుంటాడా హిడ్మా? మావోయిస్టు తప్పించుకుంటారా? ఇట్లాంటి సమాచారాన్ని కావాలంటే ఇంకా జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.